ఇదైతే డాగ్ షాంపూ. మా కుక్క అయితే ఈరోజు స్నానం అయితే చేపిస్తున్నారు డాగ్ షాంపూ అప్లై చేసి. హలో బన్నీ కామెంట్స్. నేనైతే కుక్క షాంపూ అయితే తెచ్చాను. అది 180 రూపీస్ అయితే పడ్డది. ఆ కుక్క షాంపూ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అయితే స్ట్రాబెరీ స్మెల్ అయితే వస్తుంది. మీ డాగ్స్ గిట్ట షాంపూ గిట్ట కావాలంటే ఈ షాంపూ అయితే కొనుక్కోర్రి. మెడికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది, పెట్ మెడికల్ అయితే. దీని అయితే నేను ప్రమోషన్ అయితే చెప్పట్లేదు, జస్ట్ దీన్ని వాడండి. మా కుక్క అయితే చూడండి ఎలా అప్లై చేస్తాను నేను. కొన్ని గోరువెచ్చని నీళ్ళల్లో అయితే ఇదైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దానిపైన కూడా కొంచెం షాంపూ అయితే పోసి కుక్క అయితే బాగా రుద్దాలి ఫస్ట్. ఒకవేళ దానికి ఏమైనా పెయిన్లు గిట్టున్నా కూడా వెళ్ళిపోతాయి మాకు. నేను తెచ్చినప్పుడు అసలు స్నానం చేపిద్దాం అనుకున్నాను, లేకుంటే నేను చాలా చిన్న బేబీ అది అయితే. ఇప్పుడే దానికి 3 months అయితే పడ్డాయి. ఒకవేళ ఒక నెలకి ఇట్లా స్నానం గిట్ట చేపిస్తే దానికైతే జ్వరం లేకుండా జలుబు ఏదైనా వస్తుంది. కాబట్టి మనుషులకైతే ఎలా ఉంటుందో కుక్కలు కూడా అయితే అలాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు మా కుక్క అయితే 3 నెలలు అయితే పడ్డాయి కాబట్టి నేనైతే స్నానం అయితే చూపిస్తున్నాను. చాలామంది అయితే అడుగుతున్నారు డైలీ వీడియోస్ రావట్లేదు ఏం రావట్లేదు అని. నాకు చాలా నేను స్కూల్కి వెళ్తానే టైం లేదు నాకు, అందుకనే వీడియోస్ అయితే పెట్టట్లేదు నేనైతే. కానీ కంటెంట్ దొరికితే మాత్రం పెట్టేస్తాను నేనైతే వీడియోస్ అయితే. మా కుక్కకైతే షాంపూ అయితే పెట్టేశాను నేనైతే. ఇప్పుడు దాన్ని షాంపూ పెట్టినా ఒక 1 hour దగ్గర ఆగాలి, లేకుంటే దానికి పెయిన్లు ఉన్నాయి కూడా పువ్వు షాంపూకి. కాబట్టి 1 hour ఆగినాక ఇట్లా వాటర్ అయితే పోసుకోవాలి. జాగ్రత్త, దాని ముక్కలకి దానికి కళ్ళకి మాత్రం అస్సలు పోదు వాటర్ అయితే. మీరు వాడాలంటే ఈ షాంపూ అయితే బెస్ట్ నేను చెప్తున్నాను. కాకపోతే నేను ప్రమోషన్ అయితే ఇవ్వట్లేదు కానీ చెప్తున్నా ఓన్లీ. ముక్కలు గిట్ట పోనీయకుండా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.